తెలంగాణ రైతు సోదరులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడే అందిన తాజా శుభవార్త అనమాట. రైతు భరోసా డబ్బులైతే ప్రకటించడం జరిగింది. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ కూడా అయితే ఇవ్వడం జరిగిందనమాట. మొత్తం ఎన్ని ఎకరాల వరకు మనకి రైతు భరోసా అందజేస్తున్నారు, అలానే ఎవరెవరికైతే వస్తున్నాయి, ఈరోజు రైతు భరోసా డబ్బులు పడుతున్నాయా లేవా, వీటన్నిటి గురించి మీ అందరికీ స్పష్టంగా అయితే నేను ఈ వీడియోలో చెప్తున్నాను. అయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు, రైతు భరోసా ఎన్ని ఎకరాలు అంటే అని చెప్పేసి మనకైతే ప్రభుత్వం తాజాగా ఇప్పుడే ఒక వార్తలు అయితే రిలీజ్ చేశారనమాట. రాష్ట్ర ప్రభుత్వం రైతన్నలకైతే గుడ్ న్యూస్ చెప్పింది. 7,500 చొప్పున అయితే ఇవ్వనట్టు ప్రకటించిన సంగతి అయితే తెలిసిందే. అయితే ఈ ప్రక్రియ ప్రకారం మనం ఇక్కడ చూసుకుంటే 10 ఎకరాల లోపు వారికి అయితే ఇవ్వాలని చెప్పి నిర్ణయించిందని చెప్పి మనకైతే చెప్తున్నారనమాట. 10 ఎకరాల వరకు రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వరకైతే అమౌంట్ అయితే వస్తున్నాయి. 10కి పైన కనుక మీకు ఒక ఎకరం ఉన్నా సరే 11, 12 అలా ఎకరాలు ఉంటే మాత్రం మీకు డబ్బులు అనేవి అయితే రావు. అలానే ఇక్కడ చూసుకోవచ్చు, అగ్రికల్చర్ ల్యాండ్స్ కానీ, ఐఏఎస్, ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు కలిగి ఉన్న ఎవరైనా ఉంటే మాత్రం వాళ్ళకి అమౌంట్ అయితే అందజేయట్లేదు అని చెప్పి చెప్తున్నారు. దీనిపై మరో 20 రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉందని చెప్పి చెప్తున్నారనమాట. అంటే స్పష్టత వచ్చేసి అనేది ఇంకా ఎప్పుడు ఖాతాలో పడుతున్నాయని చెప్పేసి మనకి 2-3 రోజుల్లో స్పష్టంగా చెప్తారనమాట. అలానే ఇంకొక అప్డేట్ ఏంటంటే, అమౌంట్ పడగానే మనకి తప్పకుండా మెసేజ్ అయితే వస్తుందన్నమాట. మీ ఖాతాలు చెక్ చేసుకోవచ్చు. దానిపైన ఇక్కడ మీరు స్పష్టంగా చూసుకోవచ్చు, వచ్చే నెలలో మీ అందరికైతే కొత్త పథకాలు కూడా మనకైతే అమల్లో చేస్తామని చెప్తున్నారు. ఇందులో భాగంగా వచ్చేసి ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, అలానే రైతు భరోసా పథకం, ఇవన్నీ వచ్చేసి మనకి సెప్టెంబర్ మొదటి వారంలో డబ్బులు అయితే ఖాతాలో జమ కానున్నాయి అనమాట. 5 లక్షల వరకు అయితే మనకు వచ్చేసి అయితే ఏవైతే ఇందిరమ్మ ఇల్లు సంబంధించి అమౌంట్ ఉన్నాయో ఆ అమౌంట్, అలానే రైతు భరోసా అమౌంట్ 7,500 చొప్పున మీకు అందరికైతే అమౌంట్ అయితే విడుదల చేస్తున్నారు. అమౌంట్ వచ్చిన వెంటనే మీకు ఖచ్చితంగా మెసేజ్ వస్తుంది. మెసేజ్ వచ్చిందంటే మీకు అమౌంట్ అయితే పడ్డట్టే. ఓకే, మీ అందరికీ ఈ వీడియోలో స్పష్టంగా అర్థమైంది అనుకుంటున్నా. అర్థమైతే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ గైస్. జై హింద్.